అష్టాంగ హృదయం అష్టాంగ సాధన కొన్ని నియమాలు పెట్టాడు. ఇప్పుడున్న సమాజంలో కూడా మంచి ఆహారం తీసుకుంటూ ఇలా దేశవాళీ విత్తనాలు న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి తీసుకుంటూ కొన్ని నియమాలని అతను కొన్ని రకాల సూత్రాలు చెప్పారనమాట. అంటే మనం సూర్యోదయం ముందే లేవడము, సూర్యుడు అస్తమించిన తర్వాత భోజనం చేయకపోవడము, సూర్యుని మనం ఫాలోఅప్ చేయడం అనమాట. ఇప్పుడు ఈ కాలానమక్లో ఇంకా పోషక విలువలు ఏమేమి ఉన్నాయండి? ఈ కాలనమకులు వచ్చేసి మీరు మామూలు బియ్యాలు తిన్నారనుకోండి, ప్రోటీన్ ఉంటుందండి ప్రతి బియ్యంలో. సో దాంట్లో 2% ఉంటుంది. మామూలుగా 100 గ్రాముల బియ్యం తీసుకుంటే 2 గ్రామ్ ప్రోటీన్ ఉంటుంది. ఈ కాలనమక్ తీసుకుంటే 100 గ్రాముల బియ్యం తీసుకుంటే ఇలా ప్రోటీన్ 11 to 12% ఉందండి. అంటే మామూలు బియ్యాల కంటే ఒక 10% ఎక్కువ ఉంటుంది. ప్రోటీన్ కూడానా? ప్రోటీన్ అండి. సో ఇప్పుడు చాలా మంది వెజిటేరియన్ కూడా మారుతూ ఉన్నారు కదా, వాళ్ళందరికీ ప్రోటీన్ ఫుడ్ అవసరం. గ్రామాల్లో ఉండే వాళ్ళు కూడా రెగ్యులర్గా ప్రోటీన్ కావాలండి. సో ఎక్కువ ఇప్పుడున్న బియ్యాలన్నింటిలో కూడా దీంట్లో హైయెస్ట్ ప్రోటీన్ ఉందండి. ఇది మనకు శాస్త్రీయంగా నిరూపణ జరిగింది. అందుకని తక్కువ ఆహారం తీసుకొని కూడా మనం ఎక్కువ ఎనర్జీగా ఉండొచ్చు, శక్తివంతంగా ఉండొచ్చు అనేది ప్రోటీన్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. సో ఇది తింటే ఒక విధంగా చెప్పాలంటే మాంసం తినకపోయినా సరే మాంసం అంత బలం దీంట్లో వచ్చేస్తుంది అనమాట, నాన్ వెజ్ దీంట్లో. అదేవిధంగా దీంట్లో ఒమేగా ఫ్యాట్స్ ఉన్నాయండి. దీంట్లో ఒమేగా ఫ్యాట్స్ ఉన్నాయి అనమాట. అవి కూడా ఏమవుతాయంటే చేపల్లోనే దొరుకుతాయి. సాధారణంగా నాన్ వెజ్ తినే వాళ్ళకి చేపలు ఒమేగా 3, ఒమేగా 6 అని ఫ్యాట్ అని దొరుకుతాయండి. ఇవి గుడ్ ఫ్యాట్స్. మన గుండెకు 2 రకాల కొలెస్ట్రాల్స్ కావాలి కదా, దాంట్లో మన చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది, గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. సో ఒమేగా ఫ్యాట్స్ దీంట్లో చాలా బాగున్నాయి. మీరు ఇది కూడా శాస్త్రీయంగా నిరూపణ జరిగింది. ఇది సాధారణంగా ఇవి చేపలు అవిసె గింజల్లో ఉంటాయి. అవన్నీ కూడా దీంట్లో న్యాచురల్గా వచ్చాయి. ఒమేగా ఫ్యాట్స్ న్యాచురల్గా తీసుకోవచ్చు. అంటే గుండె పనితీరును బాగా పెంచుతుంది అనమాట. దాని తర్వాత మళ్ళీ దీంట్లో చూసుకున్నట్లయితే ఐరన్ ఎక్కువ ఉందండి దీంట్లో. మనం అందరు మహిళలకి ఈ మధ్య పెద్ద సమస్య ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి హిమోగ్లోబిన్ ఉత్పత్తి సరిగా జరగదు. హిమోగ్లోబిన్ ఉత్పత్తి జరగకపోతే రక్త సరఫరా అనేది సాఫీగా జరగదు అనమాట. సో దీంట్లో ఈ ఐరన్ ఎక్కువ ఉంది. సాధారణంగానే ఐరన్ ఎక్కువ ఉంది కనుక ప్రతి ఒక్కరు తింటే మహిళలకి మిగతా వాళ్ళందరికీ కూడా బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఇది చెప్పామన్నమాట. ఇంకా దీంతో పాటుగా దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. దీంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్న వల్ల మన క్యాన్సర్ని రాకుండా చేస్తుంది, ఉన్న వాళ్ళకి తగ్గిస్తుంది అనమాట. ఇది ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి షుగర్ అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. గ్లైసిమిక్ ఇండెక్స్ చూసుకొని మనం ఆహారం తినాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. మీరు దీంట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ చెక్ చేస్తే మనకి 49% ఉందన్నమాట దీంట్లో. సాధారణంగా మీరు ఏ ధాన్యం తీసుకున్నా కానీ 70% కంటే తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ తింటే మనకి డయాబెటీస్ రాదనమాట. మీరు జొన్నలు, సజ్జలు, కొర్రలు ఉన్నాయి చూసారా, వాటిలోనేమో 51 to 55 ఉంటుందమ్మా గ్లైసిమిక్ ఇండెక్స్. దాంట్లో రెడ్ రైస్లో 50 ఉంటుంది, దీంట్లో 49 ఉందన్నమాట. సో నిరభ్యంతరంగా డయాబెటీస్ వాళ్ళు కూడా 3 పూటలు తీసుకోవచ్చు. ఇట్లా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి కనుక నేటి సమాజానికి ఇది అవసరం ఉంది, చాలా అవసరం ఉంది. మీరైతే పండిస్తున్నారు కానీ ఇలా మీలాగా పండించాలనుకునే వాళ్ళకి ఏంటి అసలు ఎలా చేయాలంటారు? విత్తనం ఎక్కడి నుంచి సేకరించాలి? మీరు ఏమన్నా సపోర్ట్ చేస్తారా ఏంటి? ఇప్పుడు మన తెలుగు ప్రాంతాలు కూడా మనము మొదటిసారి వేసాము ఇది. సో బాగా పండుతున్నాయండి ఇది. సో దీన్ని ఇప్పుడు విత్తనంగానే చాలామందికి ఇస్తున్నాం. ఇప్పుడు మేము ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి విత్తనాలు ఇవ్వాలని చెప్పేసి మేము చెప్పాము. సో విత్తనాలు కావాల్సిన వాళ్ళకి మమ్మల్ని నేరుగా సంప్రదిస్తే మేము వాళ్ళకి విత్తనాలు ఇచ్చేస్తూ ఉంటాము. మా పేరు యూట్యూబ్లో సెర్చ్ చేసి వచ్చేస్తుంది, జక్కుల తిరుపతి అని సెర్చ్ చేసి వచ్చేస్తుంది, వాళ్ళకి విత్తనాలు ఇస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇది పంటకాలం వచ్చే సమయది మనకి 120 నుంచి 130 రోజుల్లో వస్తుంది పంట. ఇది ఓకే మనకు మామూలుగా అంటే మధ్యతరగతి మన మధ్య రకాల కింద చెప్పుకోవచ్చు. వరిని మనం 120 days to 130 daysలో వచ్చేస్తుంది. దీన్ని గుర్తుపట్టడం కూడా చాలా సింపుల్గా బ్లాక్ ఒడ్లు ఉంటాయి, రైస్ వచ్చేసి వైట్గా ఉంటాయి, వైట్ రైస్గా ఉంటాయి. సో ఇట్లా గుర్తుపట్టడం కూడా చాలా ఈజీ. ఎవరికైనా పండించుకోవచ్చు. నల్ల భూములు కానీ ఎర్ర భూములు కానీ ఎక్కడైనా మనం పండించుకోవచ్చు. అంటే బియ్యం కొత్తగా ఉన్న బియ్యం తీసి పండిస్తే కుక్ చేస్తే ఏ విధంగా ఉంటుంది? గంజిగా నార్మల్ ఏమైనా అంటే స్పెషల్గా ఏమైనా ఉంటుందా కుకింగ్ టైంలో అని అడుగుతున్నా. అవునండి, కుకింగ్ టైంలో ఇది పొడిగా వస్తుంది. దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది అన్నం చాలా సాఫ్ట్గా ఉంటుందండి, ప్లస్ చాలా అరోమేటిక్గా ఉంటుంది అనమాట. ఇట్లా మంచి సుగంధం వస్తూ ఉంటుంది. ఇది మీరు మన ఇంట్లో వండితే చుట్టుపక్కల ఇంట్లో అందరూ కూడా మీరు ఏం వండుతున్నారని డెఫినెట్గా అడుగుతారు అనమాట. అయితే ఇప్పుడు మనం ఇంకా అంటే కాలానమ్మకు చూసాము, ఇంకా వేరే వరి వెరైటీస్ ఏంటి? వేరే ఇంకా ఇప్పుడు బ్లాక్ రైస్ వేస్తున్నామండి మేము. ఇంకా తర్వాత మైసూర్ మల్లిగా ఒక రకం వేసాం, చిట్టి ముచ్చలు కూడా వేసామండి మనము. సో ఈ కాలానమ్మకులు ఇంకా లాస్ట్ ఇంకొకటి ఏం చెప్పాలంటే ఇది అన్నం చాలా మృదువుగా ఉంటుంది, స్టిక్కీగా కాదు, ఇది మనకి జిగురేము రాదు, ఇది పొడిగా వస్తుంది అన్నం ఇది. అదేవిధంగా దీంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ ఇవన్నీ ఉన్నాయి కనుక గంజి వార్చకుండా తింటే మంచిదని చెప్పేసి చెప్తాము. దీనికి సరిపడా నీళ్ళు పోసేసి గంజి వార్చకుండా తీసుకోవచ్చు అనమాట. అట్లా సూపర్ అండి.
చాలా భలే విషయాలు తెలియజేశారు తెలియజేశారు. మీరు. ఇంకొక పాయింట్ ఉందండి దీంట్లో. చాలా మంది మనకి బిర్యానీ వండుకోవాలంటే బాస్మతిని ఎక్కువ మంది మనకు తినాలని చెప్పి చూస్తున్నారు. అవును. కానీ బాస్మతి మనకు అంత మంచిది కాదండి. ఎందుకంటే ఇప్పుడు మనకు దొరికే బాస్మతి అంతా కూడా నార్త్ ఇండియా నుంచి వస్తుంది మన వాళ్ళకి. సో అక్కడ మీరు చూసుకున్నట్లయితే దాంట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ వచ్చేసి యాక్చువల్గా 100 పైన ఉంటుందండి. అది చాలా ప్రమాదకరమైనది. ఒక విధంగా చెప్పాలంటే వైట్ పాయిజన్ అనమాట మనం తీసుకునేది. అది ఓకే. అంతటి తీసుకుంటే మనకు షుగర్ లెవెల్స్ బాగా పెరుగుతాయి దాంట్లో. సో దాన్ని హాఫ్ బాయిల్డ్ చేసి దాంట్లో ఉన్న గ్లైసిమిక్ ఇండెక్స్ని తగ్గించి కొన్ని రకాల పదార్థాలు వాడి తగ్గించి అది మనకి ఇస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. కానీ ఆ బాస్మతి కంటే కూడా సువాసన, బాస్మతి అంటే సువాసన. సో ఈ కాలనమకలో మీకు వండుతుంటేనే ఒక అద్భుతమైన సువాసన వస్తుంది. ఆ సువాసన ద్వారా మనకు మానసిక ప్రశాంతత వస్తుందండి, హ్యాపీనెస్ వస్తుంది ఇది వండుతుంటే. సో మీరు అది చూడండి. సో అందుకని బాస్మతి కంటే కూడా మీకు చక్కగా ఇది పిల్లలకి ఏదైనా బిర్యానీ లాంటివి చేయాలంటే కూడా దాన్ని ఈ రైస్ని మీరు యూజ్ చేసుకుంటే ఇట్లా మీరు హెల్తీగా ఉంటారు, టేస్ట్ కూడా వస్తుందని చెప్పేసి చెప్తున్నాం. అవునవును. తిరుపతి గారు, కాలానమ్మక అంటే మీరు వడ్లు నలుపు బియ్యం తెలుపు అన్నారు లోపల. మరి ఇప్పుడు బ్లాక్ రైస్ ఎలా ఉంటుంది? ఇది వచ్చేసి వడ్లు నలుపు ఉంటాయి, బియ్యం కూడా నలుపు ఉంటాయండి. ఇది ఓకే, ఇది ఒక డిఫరెంట్ వెరైటీ బ్లాక్ రైస్ తీసాం కదా చూస్తున్నా. ఓకే, ఇది ఎన్ని రోజులకు వస్తుందండి పంట చేతికి? ఇది 130 రోజులు అండి ఇది కూడా. సో ఈ పంట బ్లాక్ రైస్ లో వచ్చేసి కూడా మన దగ్గర దాదాపు 9 రకాలు పండించామండి ఇప్పటికి మన తెలుగు ప్రాంతాల్లోనే. మన అవునండి, ఫుల్ డార్క్ ఉందిగా. డార్క్ బ్లాక్ అండి ఇది. ఓకే, ఫస్ట్ రెడ్ కలర్ ఉంటుంది, ఆ తర్వాత బ్లాక్ కలర్ గా మారుతుందండి. ఇది కంప్లీట్ గా బ్లాక్ ఉంటుంది. సో 9 రకాల నుంచి దీన్ని గ్రేడ్ చేసి, ఇది కూడా మణిపూర్ రకానికి సంబంధించింది అండి. ఇది కూడా మణిపూర్ రాష్ట్రానికి సంబంధించింది. అక్కడ 3 రకాల బ్లాక్ రైస్లు ఉన్నాయి. సో దాంట్లో ఇది తీసుకొచ్చాము. సో దీని ప్రత్యేకత ఏంటంటే, నేను ఇప్పటివరకు చూసిన బ్లాక్ రైసెస్ అన్నీ కూడా కేవలం పై లేయరే నలుపు ఉంటాయి, రెడ్ రైస్ కానీ బ్లాక్ రైస్ కానీ. ఇది విరిస్తే కూడా మీకు లోపల బ్లాక్ ఉంటుంది చూడండి. ఇది గింజ బాగా తయారైన చూసుకోండి, బ్లాక్ ఉంది కంప్లీట్ గా. ఇది ఒక్క రకమే అలా ఉంటుంది అనమాట. అంటే ఇక మొత్తం బ్లాక్ ఉంటుంది, కుక్ చేసిన తర్వాత బ్లాక్ ఉంటుందండి. బ్లాక్ ప్లస్ పింక్ కలర్ లో మిక్స్ అయినట్టుగా ఉంటుంది అనమాట. ఓకే, బియ్యం ఏంటి ఎంత టేస్ట్ ఉన్నాయి? ఇది ఫైబర్ ఉంటుంది కదమ్మా, ఇప్పుడు తౌడేం తీయలేదు కదా, సో లైట్ గా స్వీట్ గా ఉంటాయి అనమాట. సో మనకి ఇది కొంచెం అన్నం కూడా కొంచెం టేస్టీగా ఉంది, మిల్కీ వస్తుంది. కొంచెం జిగురు ఉత్పత్తి అవుతుంటుంది ఇది నేచురల్ గానే. సో అందువల్ల రుచికరంగా ఉంటుంది, కొంచెం జిగురు కూడా చాలా బాగా టేస్టీగా ఉంటుందండి ఇది. సో అందుకని ఈ బ్లాక్ రైస్ కూడా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి మనం పండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా నేను మా నాన్నగారికి క్యాన్సర్ వచ్చింది, తనకి ఆహారం పెట్టాలనే ఉద్దేశంతో మనం స్టార్ట్ చేశాం దీన్ని. కానీ దీని గురించి తెలుసుకున్న కొద్దికి ఇంకా చాలా విషయాలు తెలుస్తూ ఉన్నాయి. ఇప్పుడున్న సమాజంలో ఈ బ్లాక్ రైస్ కూడా ఒకటి కావాలి. ఎందుకంటే మీరు చూస్తే క్యాన్సర్స్ బాగా పెరుగుతున్నాయి కదండి ఇప్పుడున్న సమాజంలో. ప్లస్ ఆ క్యాన్సర్లో కూడా ఎప్పుడు ఏ దశలో బయటపడుతుందో మనకు తెలియదండి. మనకు చాలా రకాల క్యాన్సర్స్, ఇప్పుడు 200 రకాల పైన క్యాన్సర్స్ ఉన్నాయని చెప్పి అప్పుడు డాక్టర్ అప్పుడు మాకు చెప్పాడు. దాంట్లో మనిషి యొక్క అదృష్టాన్ని బట్టే బయటపడుతుంది. కొంతమందికి ముందు దశలో బయటపడతాయి, కొంతమందికి లాస్ట్ స్టేజ్లో బయటపడతాయి అని చెప్పారు అనమాట. ఈ లాస్ట్ స్టేజ్లో బయటపడ్డ వాళ్ళని మనం ఏం చేయలేమని డాక్టర్స్ కూడా చెప్పారు. అప్పుడు నేను ఆలోచించడం మొదలుపెట్టాం, ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, అయినా కానీ ఒక క్యాన్సర్ జబ్బును మనం ఎందుకు కనిపెట్టలేకపోయామని. అప్పుడు మనకు తెలిసింది ఏంటంటే, చాలామంది మన దేశంలో చూసుకుంటే ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఉంటారు. 6 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో బాడీని చెకప్ చేసుకోలేరు కదా. అది ఎవరో సెలబ్రిటీస్, స్టార్స్, ఫిలిం స్టార్స్, క్రికెటర్స్ చేసుకుంటారు, కానీ మన సామాన్యులు చేసుకోలేరు కదా. ఒకవేళ చేసుకున్నా కానీ అది తెలిసిందనుకోండి, ఇంత పెద్ద కాస్ట్లీ వైద్యాన్ని తీసుకోలేరమ్మా మనకి. రీసెంట్గా మన ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక ఆర్టికల్ వచ్చింది, 5 లక్షలు ఖర్చు అవుతాయి, ఒక పాపకి క్యాన్సర్ వచ్చింది, 8 సంవత్సరాల పాప అనమాట. క్యాన్సర్ వచ్చిందని హాస్పిటల్ తీసుకెళ్లారు. సో టెస్ట్లు చేస్తే ఫస్ట్ టెస్ట్ చేస్తే బ్లడ్ క్యాన్సర్ అండి పాపకి అని చెప్పారు వాళ్ళు. 5 లక్షల్లో నయం అవుతుందని డాక్టర్స్ చెప్పారనమాట. అట్లా 5 లక్షలు అలా పెడుతూ చివరికి 56 లక్షలు ఖర్చు పెట్టారండి వాళ్ళు ఇప్పటికి. సో వాళ్ళు పేపర్లో ప్రకటన ఇచ్చారనమాట, ఎవరైనా దాతలు ఉంటే మాకు ముందుకు రండి, మా పాపను మేము రక్షించుకోవాలన్నారనమాట. ఈరోజు ఆ పాప ఆ ట్రీట్మెంట్స్ అన్ని జరిగిన తర్వాత చాలా అనారోగ్యంగా అయిపోయింది. ఆ పాప బతుకుతుందో లేదో కూడా తెలియదు. వాళ్ళకి పాపం పొదుపు చేసి సంపాదించుకున్న డబ్బంతా కూడా 56 లక్షలు ఖర్చు పెట్టారు, మా దగ్గర 1 రూపాయి కూడా లేదు, ఎవరైనా ఆదుకోండి అని చెప్పి పత్రికలు ఇచ్చారు. ఇట్లా మనకు తెలిసిన కొన్ని స్టోరీసే, ఇలా తెలివ కూడా చాలా ఉన్నాయి. మీరు పంజాబ్ వెళ్ళారనుకోండి, అగ్రికల్చర్లో ఒకప్పుడు చాలా అభివృద్ధి చెందిన రాష్ట్రం మనకు పంజాబ్. ఈరోజు పంజాబ్లో ఒక ట్రైన్ వేసారనమాట, క్యాన్సర్ పేషెంట్స్ అంతా జర్నీ చేసుకోవడానికి రోజు అట్లా ఒక ట్రైన్ వేసారు. అంటే ఎక్కడైతే అగ్రికల్చర్ బాగా డెవలప్ అవుతుందో ఈ రసాయనాల వాడకం ఎక్కువైపోయింది, ఈ నాటు విత్తనాల వినియోగం తక్కువైపోవడం వల్ల వాళ్ళకి ఆ క్యాన్సర్స్ పెరుగుతున్నాయని చెప్పి నేను తెలుసుకొని, దీన్ని మనము ఆహారం నుంచే మనం మార్పు చేసుకురావాలి. ఆహారం అంటే ముందు విత్తనం నుంచి మార్పు చేసుకురావాలని ఈ బ్లాక్ రైస్ మా నాన్న లాంటి వాళ్ళకి ఎంతోమందికి ఇవ్వాలి. ఎంతోమంది చిన్న చిన్న పిల్లలు క్యాన్సర్ బారిన పడుతున్నారనే ఉద్దేశంతో దీనిపైన రీసెర్చ్ చేసి
9 రకాల బ్లాక్ రైస్ పండించాను. ఆ రీసెర్చ్లో మాకు తెలిసినవి ఏంటంటే ఒకదానికంటే ఒకటి బెటర్గా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు నేను ఫస్ట్ వేసినప్పుడు కాలాబట్ అనే రకం వేసామండి. అలా 2 రకాలు ఉంటాయి, కాలాబట్టి అని ఉంటాయి. ఆ 2 రకాలు పైలేరే బ్లాక్ ఉంటాయి. డ్యూరేషన్ వచ్చేసి పంటకాలం 160 రోజుల పంటకాలం ఉంటాయి, అవి 150 నుంచి 160 రోజులు. ఇప్పుడు చూడండి, నేను 160 రోజుల పంటకాలం ఇక్కడ వేసాను అనుకోండి, అందరి కోతలు అయిపోతాయి, మన ఒక్కరిది పంట మిగిలిపోయింది అనుకోండి, అప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి పశువుల బెడద, మేకలు, గొర్రెలు ఇవన్నీ కూడా మన పంటని డ్యామేజ్ చేస్తాయి. అట్లా రకరకాలుగా వేసుకుంటూ షార్ట్ డ్యూరేషన్ వెతికాం. దాంట్లో తక్కువ పంటకాలం ఉన్నది మనం వెతికామన్నమాట. తక్కువ పంటకాలం ఉండాలి, అదేవిధంగా పోషక విలువలు కూడా బాగుండాలి మళ్ళీ అని చెప్పి వెతుకుతుంటే మణిపూర్ వెరైటీ సంబంధించి కృష్ణ బియ్యం దొరికాయి అనమాట. ఇది వచ్చేసి చేను కూడా పడిపోదండి. ఇది ఇంతకుముందు మేము వేసే బ్లాక్ రైస్ పడిపోయాయి బాగా. ఇప్పుడు చూడండి, ఇది స్టాండింగ్ ఉంటుందన్నమాట. ఎంత తుఫాన్లు వచ్చాయి ఈసారి, ఇప్పుడు ఈ సీజన్లో తుఫాన్లు కూడా వచ్చాయి మనకి. ఇక్కడ తుఫాన్ వచ్చినా సరే ఇది తట్టుకొని నిలబడే రకం అనమాట ఇది. అదేవిధంగా న్యూట్రిషన్ వాల్యూస్ చూసుకున్నట్లయితే మిగతా బ్లాక్ రైస్తో పోల్చుకుంటే దీంట్లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఈ బ్లాక్ అనే కలర్ ఎందుకు వస్తుందంటే దీంట్లో యాంథోసియాన్ అనే ఒక పదార్థం ఉంటుందండి. ఈ యాంథోసియానిస్ ఎక్కువ ఉంటే ఎక్కువ బ్లాక్ కలర్లో ఉంటుంది. సో దీంట్లో ఎక్కువ ఉన్నాయి అన్నట్టుగా మనకు శాస్త్రీయంగా నిరూపణ జరిగింది. ఇది తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్ సహజంగా డెవలప్ అవుతుంది. మీరు క్యాన్సర్ వచ్చిన పేషెంట్లకు చూసుకున్నట్లయితే 5,000 దగ్గర నుంచి 5 లక్షల వరకు ఉంటుందండి ఒక్కొక్క ఇంజెక్షన్. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వాళ్ళకు అభివృద్ధి కావడానికి ఇస్తారు. 5,000 నుంచి మొదలు పెడితే 5 లక్షల వరకు ఉంటాయి అనమాట. సో ఇటువంటివన్నీ కూడా నేను క్యాన్సర్ పేషెంట్స్ దగ్గర నుంచి చూడడం జరిగింది. మరి వాటిని తట్టుకోవాలంటే మన ఆహారంలో ఒక చిన్న మార్పు జరగాలని దీన్ని పండిస్తూ ఉన్నాం. ఒక క్వశ్చన్, ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు ఏంటి, ఈ రైస్ తింటే కాలా నమక్ కావచ్చు, బ్లాక్ రైస్ క్యాన్సర్ రాదంటున్నారా? ఎందుకంటే మనం క్యాన్సర్ ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం ఇక్కడ కాబట్టి రాదంటారా? రాదండి, ఎందుకంటే క్యాన్సర్ బాగా పెరుగుతుంది. మీరు ఇప్పుడు ఉన్న సమాజంలో తీసుకుంటే 10 మందికి ఒకరు క్యాన్సర్ తప్పదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ వినియోగం పెంచామండి. మనం తాగే వాటర్లో మనకి కెమికల్స్ అయిపోయాయి. సో ఇప్పుడున్నటువంటి ఎంతో కొంత గొప్పగా మన చేతుల్లో ఉన్నది ఇది. ఇప్పుడు మనం పర్యావరణాన్ని మార్చలేము, కానీ మనం తినే ఆహారం మార్చుకోవచ్చు కదా. పండించే రైతులకి క్యాన్సర్స్ వస్తున్నాయి. ఇది చాలా దురదృష్టకరం కదా. మీరు చూడండి, హాస్పిటల్లో అగ్రికల్చర్గా ఉండి విపరీతమైనటువంటి మందులు వాడి పెస్టిసైడ్స్ స్ప్రే చేసి వాళ్ళకి లంగ్స్ క్యాన్సరు, మూత్రపిండాలు దెబ్బతినడము ఇటువంటివన్నీ చూస్తున్నాం. సో రైతు దగ్గర నుంచి ఇది మార్పు మొదలు కావాలి. ప్రతి రైతు దీన్ని కొనుక్కోలేడు మనకు, కానీ పండించుకొని తినొచ్చు కదా. తన ఇంటి వరకు తన కుటుంబం కోసం మంచి ఆహారం పండించుకోవడం మొదలు పెడితే ఇది సమాజంలో వాడుక పెరుగుతాయండి. దీంట్లో ఉన్న సత్యాలు, ఇవి నిజాలు ఇవన్నీ. సో మనకున్న సమాజానికి అవసరం కనుక దీన్ని రైతు స్థాయి నుంచి పండించుకోవాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా మీరు క్యాన్సర్తో పాటుగా వేగంగా పెరుగుతున్న జబ్బులు ఏంటి మన దగ్గర? డయాబెటీస్, షుగర్. మీరు చూడండి, టైప్ 1 అని, టైప్ 2 అని పిల్లల్లో స్టార్ట్ అయ్యాయండి ఈ రోజుల్లో. ఒకప్పుడు అంటే ఒక వయసు వచ్చాక వచ్చేవి, ఈ రోజు చిన్నపిల్లలకు స్టార్ట్ అయ్యాయి. ఇవి గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువ ఉండాలని చెప్పాం కదా. ఇప్పటి వరకు అన్ని రకాల ధాన్యాల కంటే గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్నది ఏంటంటే బ్లాక్ రైస్ ఒకటేనండి. ఇలా 41 to 43 మీరు ఏ ధాన్యాలు తీసుకోండి, గోధుమలు తీసుకోండి, తర్వాత మీరు మిల్లెట్స్ తీసుకోండి, ఏ టైప్ ఆఫ్ మిల్లెట్ తీసుకోండి, జొన్నలు తీసుకోండి, రెడ్ రైస్ తీసుకోండి, వాటన్నిటికంటే తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ 41 to 43. సో లో గ్లైసమిక్ ఇండెక్స్ కింద దీన్ని పరిగణించబడేది కనుక డయాబెటీస్ పేషెంట్స్ 3 times తీసుకోవచ్చండి. మళ్ళీ ఇది 0 పాలిష్ కదా మేము ఇచ్చేది, ప్రజలకు అందరికీ ఇచ్చేది. సో తౌడు ఎక్కడ తీయట్లేదు దీన్ని. ఈ తౌడులో చాలా బి కాంప్లెక్స్ ఉన్నాయండి దీనికి. ఎవరైనా బాడీ పెయిన్స్తో బాధపడే వాళ్ళు, పూర్వం మనకి ఇక్కడ తెలంగాణలో కూడా ప్రసవం తర్వాత వాళ్ళకి పొట్టి ములకలని బియ్యం ఉండేది, రెడ్ రైస్, దాంట్లో కూడా బి కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇవి ఇస్తే వాళ్ళకి ప్రసవం తర్వాత వచ్చే నొప్పులు తగ్గుతాయని చెప్పేసి ఉద్దేశంతో ఆ రైస్ పెట్టేవాళ్ళు. మేము టెస్ట్ చేసాం దీన్ని, ఆ రెడ్ రైస్ కంటే కూడా ఎక్కువ బి కాంప్లెక్స్ ఉంది ఇలా. సో తౌడు తీసుకోకుండా ఇస్తున్నాం. అదేవిధంగా చాలా ఫైబర్ ఉంటుందండి దీంట్లో. నేను ఇప్పటివరకు మిల్లెట్స్ తిన్నాను, రెడ్ రైస్ తిన్నాను, బ్లాక్ రైస్ తిన్నాను. బ్లాక్ రైస్ తీసుకున్న వాళ్ళకి కాన్స్టిపేషన్ సమస్య ఈజీగా తీసేస్తుంది. ఎక్కువ ఫైబర్ ఉంటుంది దీంట్లో. పెద్ద పేగు సమస్యలు కానీ, పైల్స్ కానీ ఇట్లాంటి సమస్యలు తీసే గుణాలు దీంట్లో ఉన్నాయండి. అదేవిధంగా మీరు బ్లాక్ రైస్ తీసుకుంటే ఇప్పుడు ఈ మధ్య గర్భిణీలు చూస్తాం కదా మేము, వాళ్ళకి హార్ట్ పిల్లలు పుట్టడంతో గుండెలో హోల్స్తో పుడుతున్నారండి, రంధ్రాలతో పుడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే B1 విటమిన్ దొరకకపోవడం వాళ్ళ ఆహారంలో. సో దీన్ని వాళ్ళు దృష్టి పెట్టి ఇటువంటి రైస్ని గర్భంతో ఉన్న వాళ్ళ చాలామంది మహిళలకు ఇచ్చాను. ఒక పూటనని తినడం రోజు, కనీసం అట్లీస్ట్ ఒక పూటనని తింటే ఆ పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడతారు, వీళ్ళకి కూడా శారీరకంగా చాలా దృఢంగా ఉంటారు. ఇప్పుడు ఇది వండుకునే విధానం ఎలా అంటే, ఇది ఇన్ని చెప్పారంటే దానికి చాలా జాగ్రత్తగా వండాలి ఆబ్వియస్లీ. చెప్తారా విధానం ఏ విధంగా? ఇది మా కస్టమర్స్ కూడా చాలామంది ఫోన్ చేస్తారండి, చేసి ఆ వండుకునే విధానం తెలియక ఒక్కసారి వండి తినేసుకొని మళ్ళీ దాన్ని ఆపేస్తుంటారు అనమాట. అందుకని వండుకునే విధానం కూడా తెలియదండి ఎప్పుడు కూడా. ఈ బ్లాక్ రైస్ 0 పాలిష్ చేస్తాం కనుక ఉడకడానికి కొంచెం సమయం పడుతుందండి. ఇది
దీనికి గ్లాస్కి 6 నుంచి 8 గ్లాసుల నీళ్లు పోసుకోవాలండి. ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే 6 to 8 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. అన్ని నీళ్లు పడతాయండి దీనికి. ఓకే. ఇందులో ఫైబర్ ఉంటుంది కనుక ఉడకడానికి నీళ్ళు ఎక్కువ తీసుకుంటుంది అనమాట. 1 kg రైస్ ఎంతమంది తినొచ్చు అంటారు? 1 kg సాధారణంగా మనం ఒక 10 members తినొచ్చు అండి దీన్ని. ఓ ఓకే, తినొచ్చు. తక్కువ ఆహారంతో ఇది ఎక్కువ శక్తి ఇస్తుంది కనుక 10 members తీసుకోవచ్చు. సో మళ్ళీ ఈ రైస్ తీసుకుంటే కూడా అడిషనల్గా వాటర్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఎక్కువ ఉండదు అనమాట. సో దీన్ని మీరు వండుతారు కదా, వండినలో ఎక్కువ నీళ్ళు తీసుకునే కదా, సో ఇది అరిగేటప్పుడు మనకు ఆ వాటర్ కంటెంట్ దీంట్లోనే ఉంటుంది కదా. ఓకే. అట్లా మనకు వాటర్ని మనకు అంటే ఇక్కడ దూర ప్రయాణాలు చేసినప్పుడు కూడా దీన్ని తిని వెళ్తే సరిపోతుంది అనమాట మనకి. అసలు ఇది బ్లాక్ రైస్ కాదు, మ్యాజికల్ రైస్ అని చెప్పాలేమో. అవునండి, చెప్పొచ్చు, అట్లా కూడా చెప్పొచ్చు. మరి పూర్వం ఎక్కడ పడితే అక్కడ నీళ్లు దొరికేవి కాదు కదా, మన వాళ్ళు అన్నంలోనే మజ్జిగ అది కలిపేసుకొని దాంతో తీసుకోవడం వల్ల ఇంకా వాటర్ ఎక్కడ పడితే అక్కడ దొరికేవి కాదు. సో ఇది తింటే సాయంత్రం వరకు అలాగే పొలంలో పని చేసుకుంటూ ఉండేవాళ్ళు వీళ్ళంతా. సో అంత ఎనర్జీ ఇస్తుంది, దాహం కూడా ఏదనమాట. సో అందుకని ఈ బ్లాక్ రైస్ని 6 to 8 గ్లాస్ పోస్తాం అనమాట. కొంచెం పాత బియ్యం అయితే వాటర్ ఎక్కువ పడుతుంది, కొత్త బియ్యం అయితే 6 గ్లాస్ సరిపోతుందండి. సో దీన్ని వీలైనంత వరకు ఎక్కువసేపు నానబెట్టండి. ఇటువంటి బియ్యాలని నానబెట్టి వండుకుంటే దాంట్లో పోషకాలన్నీ మనకు బాగా ఉపయోగపడతాయండి. సో కనీసం సమయం లేని వాళ్ళు 2 hours అయినా పెట్టుకోండి అని చెప్తాం అన్నమాట. సమయం ఉంటే 12 గంటలు నానబెట్టొచ్చండి దీన్ని. 12 గంటలు నానబెట్టి దీన్ని డైరెక్ట్గా వండుకోవచ్చు. వండుకోవడానికి మీరు మట్టి పాత్రలు ఉపయోగిస్తే చాలా మంచిదండి, లేదంటే ఇత్తడి పాత్రలు అలాంటివి ఉపయోగించుకోవచ్చు. అది కూడా లభ్యం లేని వాళ్ళు స్టీల్ ఉపయోగించుకోమని చెప్తాం అన్నమాట. సో ఇలా దీన్ని వండుకోవడానికి నీళ్లు అలా పోసుకోవాలి, దీన్ని నానబెట్టుకోవాలి. మామూలు రైస్ కంటే కొంచెం ఎక్కువసేపు టైం తీసుకుంటుంది ఉడకడానికి ఇది, ఎందుకంటే ఇది ఫైబర్ ఉంది కదా బాగా. అదేవిధంగా ఇది లాస్ట్లో అన్నం రెడీ అవుతున్నప్పుడు కొంచెం ఉప్పు కలుపుకోండి అని చెప్తాం అనమాట. ఎందుకలా? ఈ తౌడేం తీయలేదు కండి, ఈ తౌడు తీయకపోవడం వల్ల దీనికి చిరు చేదు ఉండే ఒక గుణం ఉంటుంది అనమాట. ఇది వండినప్పుడు లైట్గా ఒక చిన్న చేదు ఫ్లేవర్ వస్తుంది అనమాట. మీరు మామూలుగా ఉట్టి తౌడు తింటే కొంచెం చేదు ఉంటుంది కదా, దాన్ని చిరు చేదు అంటాం అనమాట. సో ఆ తౌడు ఆ ఫ్లేవర్ ఉంటుంది కనుక వండేటప్పుడే కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను. ఇంకా చాలామంది అన్నం వండిన తర్వాత ఇది జిగురు వస్తుందండి, ఇది బాగా ముద్ద అవుతుంది. ఆ జిగురులో చాలా పోషకాలు ఉంటాయి, మన ఎముకలలో బలాన్ని పెంచుతుంది, ఇది మోకాలలో బలాన్ని పెంచుతుంది కనుక ఆ జిగురుని తీసేయద్దు. గంజి వార్చకుండానే తినమండి అని చెప్తాం అనమాట. ఒకవేళ వండుకునే సమయంలో మీరు బాగా కొంచెం నురుగు చూసారనుకోండి, ఆ వండే టైంలో కొంచెం నురుగు లాంటిది వస్తే దాన్ని ఒక గరిటెతో తీసేసుకోవచ్చు అండి. అది పెద్ద ప్రమాదకరం కాదు, మనకు ఉపయోగకరం కాదు. సో కావాలంటే తీసేయచ్చు, ఆ నురుగును తీసేసుకోవచ్చు. లాస్ట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోమని చెప్తాం. మరి తర్వాత ఉడికిన తర్వాత దీన్ని చూస్తే ఎంతసేపటికి ఇది ఎంత మీరు పట్టుకొని చూసినప్పుడు ఉడికేటప్పుడు కొంచెం గట్టిగానే కనిపిస్తుంది అనమాట. ఇది ఈ ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మనకు ఆ పల్ప్ లాగా కనబడుతుంది, కానీ ఉడుకుతుంది, సాఫ్ట్ అయిపోతుంది అనమాట, లోపల ఉడుకుతుంది. మనం రోజు తినే తెల్ల బియ్యాలన్నీ కూడా చక్కగా పొడి పొడిగా మెత్తగా అనిపిస్తాయి కదా, ఇది అలా అనిపించదు అనమాట. ఇది ఒకటి ముద్ద అవుతుంది, రెండోది పల్ప్ లాగా కనబడుతుంది అనమాట. అది ఫైబర్ అనమాట, అది దాన్ని అట్లాగే తీసుకోవచ్చు, చక్కగా జీర్ణం అవుతుంది. అంటే ఇది ఏంటి జనరల్లీ ముద్దలాగే ఉంటుందా? ముద్దలాగానే ఉంటుందండి, ఇది పొడి పొడిగా రాదు. ఇది అన్నం మన బియ్యం కడుగుతుంటే దీని కలర్ పోతానని అడుగుతూ ఉంటారండి, ఎక్కడ ఏం కలర్ పోదు. సాధారణంగా కడిగినప్పుడు కొన్ని బియ్యం దీని కలర్ వచ్చేస్తాయి సాధారణంగా, ఎందుకంటే పై లేయర్ అట్లా ఉంటుంది కనుక. అంతే తప్పితే ఏం కలర్ పోవు, దీన్ని ఇలాగే తీసుకోవాలండి దీన్ని. అంటే ఇప్పుడు ఇది ముద్దగా ఉంటుంది అంటే సంగటిలాగా చేసుకోవచ్చు అంటారా? సంగటిలాగా చేసుకోవచ్చు అండి. దీన్ని తినే విధానం కూడా ఏంటంటే చాలా మందికి ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయింది అనుకోండి, వేడివేడిగా తీసుకోండి అని చెప్తాం. ఒక సూప్ లాగా దీన్ని వేడివేడిగా దీంట్లోనే కొంచెం పచ్చిమిర్చి కానీ మిరియాలు కానీ అలా వేసి మనం సూప్ తీసుకోవడం అలవాటు ఉంటుంది కదా, చలికాలంలో మంచి వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా. ఈ కాఫీ టీల బదులు కూడా దీన్ని అట్లా వేడివేడిగా దీంట్లోనే కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ కూడా కలుపుకొని దీన్ని డైరెక్ట్గా తీసుకోవచ్చు అండి. అట్లా తీసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. అదే మీరు వేసవికాలం ఉందనుకోండి, వేసవికాలంలో ఉన్న వాళ్ళకి ఏం చెప్తామంటే దీన్ని ఈ రైస్ని ఉదయం పూట నానబెట్టేసి రాత్రి అన్నం వండేసి దీంట్లోనే గోరువెచ్చని పాలు పోసి తోడేస్తాం అన్నంలోనే. మనం పూర్వం ఇది చేసేవాళ్ళు కదా, చద్దన్నం అన్నమాట. ఓకే, చద్దన్నం అంటే చాలా మంది రాత్రి మిగిలిన అన్నాన్ని చద్దన్నం అనుకుంటారు, అలా కాదు. రాత్రి మిగిలిన అన్నం కానీ లేదా వండిన అన్నంలో గోరువెచ్చని పాలు పోసి తోడేస్తే అది ఉదయానికి మంచి ఫర్మెంటేషన్ అయ్యి చద్దన్నంగా మారుతుంది అనమాట. ఇలా కొన్ని కోట్ల ప్రో బ్యాక్టీరియా డెవలప్ అవుతుంటుంది. మన బాడీలో ఎప్పుడు కూడా గుడ్ బ్యాక్టీరియా మనకు చెడు చేసే బ్యాక్టీరియా పెరుగుతూ ఉంటుంది. గుడ్ బ్యాక్టీరియా పెరిగినంత కాలం, అది ఉన్నంత కాలం చెడు బ్యాక్టీరియా పెరగనివ్వదు, అది మనకు ఆరోగ్యకరం అనమాట. సో ఈ ప్రో బ్యాక్టీరియాస్ తీసుకున్న కొద్దికి మన గట్ బ్యాక్టీరియా అంటాం కదా, పెద్ద ప్రేగుల్లో ఈ గట్ బ్యాక్టీరియా అంటే గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అయ్యి చాలా హెల్తీగా ఉంటాం అనమాట. సో అట్లా ఈ వేసవికాలం స్టార్ట్ కాగానే మేము అందరికీ కూడా చద్దన్నం రూపంలో తీసుకోండి అని చెప్తాం దీన్ని.
నైట్ అన్నం వండేసి దీన్ని ఉదయం దాంట్లో రాత్రే పాలు పోసి పెరుగు తోడేసి దాన్ని ఉదయంగా తీసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉండొచ్చని మనం ఇలా చెప్తా ఉంటాం. మరియు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆంధ్ర ప్రాంతంలో నా మిత్రులు కానీ అక్కడ అటుకులు చేసే మిషన్స్ అందుబాటులో ఉన్నాయండి. సో ఈ ఒడ్లు పండగానే వాళ్ళు వెంటనే అటుకులు చేయించుకుంటున్నారు. సో ఇయర్లీ మొత్తం ఆ అటుకుల్ని చక్కగా దాచుకొని దాన్ని పాలల్లో కానీ వాళ్ళు తినే పిల్లలకి చక్కగా పోహా రూపంలో కానీ ఇట్లా స్నాక్స్గా అటుకులు ఇస్తూ ఉన్నారు. అటుకుల విధానం చేసుకోవచ్చు. మరియు కొంతమంది ఇడ్లీ దోశలు కూడా దీన్ని చేసుకోమని చెప్తున్నాం. టిఫిన్స్ చాలా బాగా వస్తాయి దీంతో. ఇడ్లీ దోశ అది కదా ఉప్మా రవ్వ చేసుకోవచ్చు. ఇట్లా రైస్ కనే కాకుండా చద్దన్నం రూపంలో కాకుండా కూడా ఇట్లా ఇన్ని విధాలుగా దీన్ని తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ బ్లాక్ రైస్ యొక్క పంట కాలం కూడా మీరు చూసుకున్నట్లయితే దీని పంట కాలం వచ్చేసి 130 రోజులు అండి. ఇది మనకి దీని గొప్పతనం ఏంటంటే ఇది 2 క్రాప్స్ పండుతాయి అండి. ఇది చాలా రకాల బ్లాక్ రైస్ 2 క్రాప్స్ రావు. ఇది వర్షాకాలంలో పండుతుంది, ఎండాకాలంలో కూడా పండుతుందండి. చాలా అమేజింగ్ అసలు ఇది. 2 క్రాప్స్ పండుతాయి, పడిపోదు, 130 డేస్కే క్రాప్ వస్తుంది. నూక శాతం కూడా తక్కువ అండి ఈ బియ్యము. సో మీరు ఈ బియ్యము ఇది ఒరిజినల్ కృష్ణ బియ్యమా కాదా గుర్తుపట్టాలంటే ఈ బియ్యాన్ని విరిచి చూడాలి, చూస్తే లోపల బ్లాక్ ఉంటుందండి. ఈ 9 రకాల బ్లాక్ రైస్లో ఇది ఒక్క రకమే అలా ఉంటుంది అనమాట. సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కనుక మన తెలుగు ప్రజలందరికీ తెలుసుకోవాలి. ఎవరి ఇంటి వరకు వాళ్ళు పండించుకొని తీసుకుంటాం, భవిష్యత్తులో మంచి మార్కెట్ మనకు దీనికి వస్తుంది. దీన్ని కూడా మన ప్రైమ్ మినిస్టర్ గారు దీన్ని కూడా ఫోకస్ చేసి దీనికి జిఐ ట్యాగ్ ఇచ్చి దీన్ని ప్రమోట్ చేయాలి, విదేశాలకు ఎక్కువ పంపించాలని, దీన్ని కూడా ఎక్స్పోర్ట్ క్వాలిటీగా తయారు చేయాలని పెడుతున్నారండి. సో భవిష్యత్తులో ఈ రైస్ కూడా బాగా వాడుకలోకి వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. చూసారు కదా, బుద్ధా రైస్, బ్లాక్ రైస్, చిట్టి ముత్యాల రైస్, అలాగే కాలానమక్ రైస్. ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇన్ని రకాల వరి పంటలు ఉంటాయని, అది కూడా ఇంత హెల్త్ బెనిఫిట్ ఉంటుందని. జక్కుల తిరుపతి గారి మాటలో అయితే చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కదా. ఇది ఇవాల్టి వ్యవసాయం ఎట్ ఆర్గానిక్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.